బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. చెల్పూరులో బొగ్గు టిప్పర్ లారీ బీభత్సాన్ని సృష్టించింది. జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్నను ఢీకొట్టింది ఒక టిప్పర్ లారీ. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. లారీ మీద నుంచి వెళ్లడంతో స్పాట్లోనే డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. మరోపక్క దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద 15 రోజుల క్రితమే ఈ డిటిఓ వెంకన్న భూపాల్పల్లిలో తను నిధులను నిర్వర్తించడం స్టార్ట్ చేశాడు. ఇటు ఆర్టీఓ కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టిప్పర్ లారీ మరి దానికి ఎలాంటి పర్మిషన్స్ లేవా, లేక అక్రమ రవాణా చేస్తున్నారా, లేక డిటిఓ అక్రమ రవాణాని అడ్డుకునే ప్రయత్నం చేశాడని హత్యాయత్నమా? టిప్పర్ డ్రైవర్ని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 రోజుల క్రితమే బదిలీ అయి భూపాలపల్లికి వచ్చాడు వెంకన్న. డిటిఓ వెంకన్న మృతిపైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనపైన సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలను జారీ చేశారు. వెంకన్న మృతిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకసారి రైట్ సైడ్ బాక్స్లో మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడారో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన ఒక పోస్టును పెట్టారు. ఇసుక బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే భూపాలపల్లి డిటిఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడారు. అలాగే అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయట పెట్టాలి అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోపక్కన డిటిఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలని వెలికి తీయాలి, సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు దీనిపైన సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన ఒక పోస్టును కూడా పెట్టడం జరిగింది. భూపాలపల్లి అంటే నది ప్రవాహం, అటు ఒక రకంగా కాళేశ్వరం పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా సమీపంలో ఉంటాయి. గోదావరి జలాల నుంచి వచ్చే ఇసుకని మరి మాఫియా రవాణా చేసేదాన్ని ఈ డిటిఓ వెంకన్న అడ్డుకునే ప్రయత్నం చేశారా? అందుకే ఆర్టీఓ ఆఫీసు ఎదురుగా విధులని నిర్వహిస్తున్న సమయంలో మరి టిప్పర్ లారీకి ముందున్న ఆఫీషియల్స్ కనిపించలేదా? కావాలని తొక్కిచ్చేసే ప్రయత్నం చేశారా? దీని వెనక ఎవరున్నారు? ఒక హత్యనా, ఒక కుట్రనా, లేక తప్పిదం వల్ల జరిగిన ఒక యాక్సిడెంటా? అధికారులను బెదిరిస్తున్న అక్రమ దందాలు సాగిస్తున్న ఆ ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలు బయట పెట్టాలి. మరి దీనికి సంబంధించి ఒక్కసారి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ వెంకటరత్నం, ఒక్కసారి మనం చూస్తే ఆ విజువల్స్లో మరి ఆర్టీఓ ఆఫీసు ఎదురుగానే ఈ ఘటన చోటు చేసుకోవడం, అక్కడికక్కడే వెంకన్నని చనిపోవడం అంటే మనిషిని టార్గెట్ చేసిన ఒక యాక్సిడెంట్ అని అనాలా, లేకపోతే ఏమనాలి? ఒక్కసారి వెంకటరత్నం మీరు అలానే ఒక్కసారి లైన్లో ఉండండి. ఒక్కసారి మొదటగా ఆర్టీఓ, దీనికి సంబంధించి ఆర్టీఓ కార్యాలయంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది, కార్యాలయం ఎదుట ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఆర్టీఓకి సంబంధించిన సిబ్బంది ఏం మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఆర్టీఓ డ్రైవర్ని, నా పేరు రాజు. మోరంచపల్లిలో కేసు రాశాడు ఆర్టీఓ సారు. అది ఆర్టీ ఆఫీస్ పెట్టే టైంలో అది ఆఫీస్ లోపల గేటు ఓపెన్ ఉండడం వల్ల అలా సార్ కింద క్రమంలో నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల వెళ్ళే టైంలో భూపాలపల్లి నుంచి లారీ వస్తుంది. అది సడన్గా హార్వెస్ట్ తాకిచ్చి సార్ కూడా తాగడం వల్ల కింద పడి టైర్ల కింద వెళ్ళిపోయాడు. టైర్ల కింద తొక్కించడం జరిగినది. ఆపమని చెప్తున్నాం, హార్వెస్ట్ ఆపమని చెప్తున్నాం, లారీకి ఆపుతామని చెప్తుండగా అదే క్రమంలో లారీ కిందికి ఎక్కి లారీ కింద పడడం వల్ల సారు స్పాట్గా టైర్లు ఎక్కిపోవడం జరిగింది. ఆర్టీఓ డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం భూపాలపల్లి తరఫు నుంచి వస్తున్న లారీని ఆపే ప్రయత్నం డిటిఓ వెంకన్న చేశారు. దాన్ని ఆపకుండా డ్రైవరు అమాంతం మరి డిటిఓ వెంకన్న పైకి ఒక్కసారిగా దూసుకెళ్లడంతో అక్కడికక్కడే
మరి డిటిఓ వెంకన్న చనిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపైన ముఖ్యమంత్రి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు వీరందరూ స్పందించారు. లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, అసలు వినడానికి కూడా చాలా అంటే సినిమా స్టైల్లో కావాలనే చేశారా? దీని వెనక ఇసుక మాఫియా అలాగే బొగ్గు మాఫియా ఉందని భావిస్తున్నారా? మరో పక్కన మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలైతే ఇసుక బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలి, దోషులను శిక్షించాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కోరుతున్నారు. మరో పక్కన సీఎం రేవంత్ రెడ్డి కూడా సమగ్ర విచారణ జరపాలి అంటూ చెప్పుకొస్తున్నారు. ఏంటి దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి? జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? కళ్యాణ్, ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ డిటిఓ వెంకన్న చనిపోయాడు కాబట్టి, యాక్సిడెంట్ లో ప్రమాదంలో చనిపోయాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సీఎం స్పందించారు, అలాగే మాజీ మంత్రులు స్పందిస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్పందిస్తున్నారు, ఎస్పీ స్థాయి అధికారులు స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలను ఒక వారం రోజుల పరిధిలో పరిశీలించినట్టయితే 8 మంది మృత్యువాత పడ్డారు కేవలం నేషనల్ హైవే 163 మీద. దీని ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్నటువంటి కోణంలో ఆర్టీవీ అనేక సార్లు గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఎన్నో కుటుంబాల దీన గాథల్ని బాధల్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి డిటిఓ వరకు వచ్చింది మారణకాండ అనేది. ఇది కేవలం లారీల ద్వారానే జరుగుతున్నటువంటి యాక్సిడెంట్గా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు లారీల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నటువంటి కోణంలో అనేక కోణాల్లో జరిగిన తర్వాత ఇక్కడ ఓవర్ స్పీడ్ తో పాటు ఇక్కడ ఇసుక మాఫియా కూడా ఎక్కువ రెచ్చిపోతున్నటువంటి వార్తలు కూడా గతంలో ఎంతో వస్తున్న నేపథ్యంలో దీనికి కారణాల మీద కూడా అధికారులు ఆలోచించాలి, స్పందించాలని చెప్పి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు స్పందన మాత్రం కరువు అయిపోయింది. ఇక్కడ కేవలం ఇప్పుడు డిటిఓ ఒక ప్రభుత్వ స్థాయి అధికారి, ఒక డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉంటున్నటువంటి ఆఫీసర్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంత చర్చ బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని చాలా ఇంకా తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే ఈ పరిణామ క్రమంలో ఎప్పుడు పోతే ఎవరు స్పందిస్తారన్నటువంటి కోణంలో కూడా మరి ఇంకా ఎవరు దీని వెనుక బలైతే స్పందిస్తారు, ప్రభుత్వాలు స్పందిస్తాయి అన్నటువంటి కోణంలో కూడా ఆర్టీవీ అనేక గ్రౌండ్ రిపోర్ట్లు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి డిటిఓ చనిపోయిన తర్వాత మాత్రం ఇంత రాద్ధాంతం జరిగింది. కానీ ఇక్కడ మనం డిటిఓ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయం ముందు విధి నిర్వహణలో ఉంటున్నటువంటి డిటిఓ వెంకన్న ఇక్కడ ఎదురుగా వస్తున్నటువంటి, అంటే దానికంటే ముందే ఒక హార్వెస్టర్ ను సీజ్ చేసి దాన్ని ఆఫీస్లోకి తరలిస్తున్నటువంటి క్రమంలో ఎదురుగా ఒక దూరం నుండి ఒక లారీ వస్తుంది. ఆ లారీని ఆపమని చెప్పి సిబ్బందికి చెప్పారు. సిబ్బంది కూడా ఆపేటువంటి క్రమంలో నేరుగా వచ్చి ఇక్కడ హార్వెస్టర్ కు తాకి లోపలికి వెళ్తున్నటువంటి హార్వెస్టర్ కు తాకి అలాగే డిటిఓ వెంకన్న మీద నుండి కూడా మొత్తం అంటే నడుము నుండి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అక్కడికక్కడే తను ఆ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి మార్గ మధ్యంలోనే తను అప్పటికే చనిపోయినట్టుగా అధికారులు ధృవీకరించారు. దీనిపై కూడా వెంటనే అధికారులు స్పందించినటువంటి పరిస్థితి. ఎంత పరాకాష్ఠకు చేరిందంటే లారీల ఆగడాలు ఇక్కడ కేవలము ఇక్కడ లారీల మీదనే ఎక్కువ బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక అధికారులు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని చెప్పి అంటున్నారు. ఎస్పీ స్థాయి అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా లేకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. కానీ మరి ప్రమాదాలు అంటే రోడ్డు మీద నుండి వెళ్తున్నటువంటి వెహికల్ బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల ఆ కారణమా అన్నటువంటి కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంత పెద్ద లోడ్ తో వచ్చేటువంటి లారీ దీని మీద కూడా అధికారులు చర్యలు మాత్రం తీసుకుంటున్నారు. దీనిపై కూడా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఇంకా గమనించాల్సింది ఏంటంటే భూపాలపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ ఈ భూపాలపల్లి నుండి కాళేశ్వరం నుండి అలాగే ఏటూరు నగరం నుండి వచ్చేటువంటి ఇసుక వాహనాలు కూడా నేరుగా నేషనల్ హైవే 163 మీదుగా హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో భాగంగా ఇది కూడా ఒకటైనటువంటి భావించాల్సి ఉంది. కానీ అధికారులు అంటే అధికారుల వరకు వస్తేనే స్పందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ డిటిఓ వెంకన్నకు సంబంధించినటువంటి ఆ విషయం చూసినట్టయితే ఇక్కడ ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి డోర్నకల్ సమీపంలో ఉన్నటువంటి మరిపెడ బంగ్లాలో తను నివాసం ఉంటున్నారు. భార్య పిల్లలు కూడా ప్రస్తుతానికి హనుమకొండలో ఉంటున్నారు. హనుమకొండ నుండి తను రెగ్యులర్ గా విధులు నిర్వర్తించుతూ భూపాలపల్లికి వెలివేస్తున్నారు. అంతకుముందు జగిత్యాల్లో పనిచేసి కేవలం 15 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో భూపాలపల్లిలో కూడా ఎంతో మంది అధికారులతోటి సౌమ్యుడిగా పిలిపించుకున్నటువంటి వెంకన్న ఆ మృతి వెనుక అసలు కావాలని జరిగిందా లేకపోతే ఏం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా పలువురు మాజీ మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ అనుమానాల వెనుక ఆంతర్యార్థం ఏందన్నది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక్కడ ఆలోచింపజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇసుక మాఫియాలను అలాగే బొగ్గు మాఫియాలను అడ్డుకుంటే ప్రశ్నిస్తే లారీలతో తొక్కి చంపేస్తారా అన్నటువంటి ప్రశ్నను కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి దీని వెనుక ఎవరున్నారు అంటే వాంటెడ్లీ జరిగిందా అన్నటువంటి కోణంలోనే ఇక్కడ పోలీసు అధికారులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే
జాయింట్ అంటే జేటీసీ కూడా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. వారి మరణం తీరని లోటు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అధికారుల మీదనే ఇట్లాంటి ఆగడాలు లారీలు కూడా ఎక్కుతున్నాయంటే ఎంతటి తీవ్ర పరిస్థితులకు దారి తీయాలన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి దాడులు కూడా గతంలో కూడా కొన్ని జరిగినటువంటి ఉదంతాలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆపకుండా నేరుగా వెళ్ళి ఢీ కొట్టడము ఇట్లాంటి పరిపాటిగా మారుతున్నటువంటి సమయంలో ఇక్కడ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ సీఎం గారు స్పందించినటువంటి విషయం మీద కూడా ఖచ్చితంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే సీఎం స్పందించిండ్రంటే దాని వెనుక కూడా వారి యొక్క ఆవేదన కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రమాణాలు కూడా దీనికి దారి తీస్తున్నాయి అన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ ప్రమాదాలు జరిగేది మాత్రం కేవలం లారీల వల్లనే అన్నటువంటి విషయాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిపై కూడా అధికారులు పోలీసులు ఎంక్వైరీలు వేస్తూనే ఉన్నారు. మరి ఎంతమందికి శిక్షలు వేయాలన్నటువంటి కోణంలో కూడా వేశారు, ఎంతమంది ఎన్ని లారీలు సీజ్ చేశారు, ప్రమాదాలకు కారణమైనటువంటి వల్ల ఎటువంటి చర్యలు తీసుకున్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో రీసెంట్ గా ములుగు ప్రాంతంలో అంటే ఏటూరు నాగర్ నుండి ములుగు మీదుగా హనుమకొండ అలాగే నేషనల్ హైవే 163 హైదరాబాద్ మీద వెళ్తున్నటువంటి నేపథ్యంలో ములుగు ప్రాంతాల్లో కూడా కొన్ని లారీలు కూడా ప్రమాదాలకు గురైనటువంటి కారణంతో అక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లా వాసులు ఒక తీర్మానం చేసుకున్నారు. ఎక్కడైతే లారీలు ప్రమాదాలకు గురైతాయో ఆ లారీని అక్కడే తగలబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఒక హెచ్చరికలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈ మధ్యలో ప్రమాదాలు తాగాయి. ఇక్కడ ఉన్నటువంటి లారీల డ్రైవర్లు కూడా ప్రమాదాలు చేసి యథేచ్ఛగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ రాత్రికంగా ఉంటున్నారనేటువంటి ఒక ఆవేదన కూడా బాధిత బంధువులు కూడా వ్యక్తం చేస్తున్నారంటే మరి దీని వెనుక ప్రమాదాలను చాలా తీవ్రంగా తీసుకుంటున్నారా, సీరియస్ గా తీసుకుంటున్నారా లేదా అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రీసెంట్ గా జరిగినటువంటి ప్రమాదాల్లో ఎన్ని లారీలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు, ఎన్ని లారీలు ప్రమాదాలకు గురైనటువంటి డ్రైవర్ల మీద శిక్షలు వేశారు, వారి లైసెన్స్ రద్దు చేశారా లేదా అన్నది కూడా మనం తీవ్రంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి కఠినమైనటువంటి శిక్షలు లేకపోవడం వల్లనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వెనుక ఒక అంటే రెక్లెస్నెస్ ఇక్కడ మనం ఇంకా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అర్ధరాత్రి 11 దాటిన తర్వాత వాహనాల స్పీడ్స్ అంటే నేషనల్ హైవే 163 మాత్రం ఒక రేస్ ట్రాక్ గా మారిందన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ ఓవర్టేక్ చేస్తున్నటువంటి క్రమంలోనే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇక చిన్న వాహనాలు కానీ రోడ్డు సైడ్ కు కొట్టేయడం వల్ల రోడ్డు వైపు పడి అవి రోడ్డు ప్రమాదంలో అదుపు తప్పి పడిపోయిన వాటిగానే చిత్రీకరిస్తున్నారు తప్ప దీని వెనుక నిజమైనటువంటి కారణాలను కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కర్వ్స్ మళ్ళీ ఇంకో అనేక కారణాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ మాత్రం ఇక్కడ డిటిఓ వెంకన్న మృతి పట్ల చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి పలువురు చెప్తున్నారు. ఎంతో మంది సానుభూతి సంఘీభావం పలుకుతున్నప్పటికీ కూడా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా, మరి దీని వెనుక మళ్ళీ ఇట్లాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే మాత్రం కఠినంగా దీనిపై చర్యలు తీసుకోవాలి, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అవసరమైతే కొత్త చట్టాలను కూడా తీసుకురావాలన్నటువంటి ఆందోళన మాత్రం బాధిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్ రైట్. వెంకటరత్నం, ప్రస్తుతానికి ఆ టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారా, కేసు నమోదు చేశారా ఏంటి, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్? వెంటనే అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఎస్పీ అధికారి కూడా స్పందించారంటే వెంటనే ఊటా అక్కడికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ని అదుపు తీసుకుని ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో ఉంచి దానికి కారణాల మీద ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి, ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నిపుణులతోటి ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి తీరును కూడా పరిశీలిస్తున్నారు. మరి ఏ విధంగా తను బ్రేక్ అంత దూరం నుంచి ఇక్కడ ఆపుతున్నప్పటికీ కూడా ఎందుకు ఆ బ్రేకులు వేయలేకపోయారన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. బ్రేకులు వేయలేదా లేకపోతే ఆ లోడ్ తో వచ్చేటువంటి లారీ బ్రేకులు వేసినా సడన్ గా స్పందించలేదా అన్నటువంటి ఆలోచన కూడా చేయాలి. ఒకవేళ బ్రేకులు వేసిన హెవీ లోడ్ అనుకుంటున్నప్పుడు దూరం నుంచి అంత విజన్ ఉన్నటువంటి డ్రైవర్ ఉన్నాడా కాదా అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే రాష్ట్రాలు దాటి వెళ్ళినటువంటి క్రమంలో నేషనల్ హైవేల మీద వెళ్తున్నటువంటి క్రమంలో అంత విజన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సడన్ బ్రేక్ వేయడం అనేది కూడా ఇక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడ సడన్ గా రోడ్డు మీదకి వచ్చి ఆపలేదు. ఇక్కడ దూరం నుండే ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది కూడా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో అన్ని కోణాల్లో పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇక్కడ పోలీసులు మాత్రం ప్రస్తుతానికి 2-3 అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలని చేశారా అన్నటువంటి కోణంతో పాటు మరోవైపు ఇక్కడ ఏమైనా బ్రేక్ ఫెయిల్ అయిందా లేకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయా, ఇక్కడ ఏమైనా ఫెయిల్యూర్ అయ్యా అన్నటువంటి కోణంలో పోలీసులు కూడా అన్ని రకాల కోణంలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే డ్రైవర్ ని అదుపులో ఉంచుకొని ప్రస్తుతానికి అన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక్కసారి ఈ ఘటన చూస్తే మరి GT1 కావాలనే చంపే ప్రయత్నం చేశారా లేక ఇతర కారణాలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి RTO కమిషనర్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఒకసారి కమిషనర్ ఏం మాట్లాడుతున్నారు ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉదయము
భూపాలపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం అన్నది రవాణా శాఖ చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉంది. విధి నిర్వహణలో భాగంగా ఒక సమర్థుడైనటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి అధికారిని కోల్పోవడం అనేది రవాణా శాఖకు ఎంతైనా తీరని లోటు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసు శాఖ సమగ్ర విచారణ చేస్తూ ఉంది. ఒక లారీ అక్కడి నుంచి డ్రైవర్ లారీకి సంబంధించినటువంటి ఒక టిప్పరు వస్తూ మన వెంకన్న గారిని గుద్దుకున్నట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. తదుపరి విషయాలన్నీ మనకు విచారణలో తెలుస్తాయి. ఆ విచారణ అన్నది పోలీస్ శాఖ ఇటు రవాణా శాఖ సమగ్రంగా విచారణ చేసి తదుపరి విషయాలన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి. ఈ సంఘటన చాలా విచారకరమైనటువంటి విషయము. ఖచ్చితంగా రవాణా శాఖ కూడా ఖచ్చితంగా ప్రగాఢ సానుభూతి కాకుండా వారి కుటుంబానికి కూడా అండగా ఉంటాము. ప్రభుత్వము అటు ముఖ్యమంత్రి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ సారు అందరూ కూడా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం కాకుండా ఆ సంఘటనపై విచారణ కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా త్వరలో అన్ని విషయాలు అంటే వేగంగా అదుపు తప్పి రోడ్డుపైకి డ్రైవర్ రావడం అన్నది ఏందా అన్నది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ప్రాథమికంగా అయితే అక్కడి నుంచి వస్తున్నటువంటి లారీ ఎందుకంటే ఈయన 15 రోజుల క్రితమే సాధారణ బదుల్లో భాగంగా జగిత్యాల నుంచి భూపాలపల్లికి రావడం జరిగింది. 15 రోజులు 20 రోజుల్లోనే రావడం జరిగింది. కాబట్టి ప్రాథమికంగా మేము ఆ యాక్సిడెంట్ స్పాట్ను కూడా మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ నేరోగా రోడ్డు ఉండడము, అక్కడి నుంచి వేరే హార్వెస్టర్ను సీజ్ చేస్తూ హార్వెస్టర్ కూడా ఆ రోడ్డు నుంచి రోడ్డు రావడము, ఆ దూరం నుంచి వస్తున్నటువంటి లారీని ఆపాలని చెప్పేసి మన వెంకన్న గారు చెప్పడంతో ఆ లారీ వచ్చేసి సడన్ గా ఢీకొన్నట్టు అక్కడ ఉన్నటువంటి సాక్షులు సెక్యూరిటీ గార్డ్స్ అనేది చెప్తా ఉన్నారు. తదుపరి విచారణ అంతా ఇప్పుడు కరెక్ట్ కాదు, ఎందుకంటే పోలీస్ శాఖ దాని సమగ్రంగా విచారణ చేస్తారు. థ్యాంక్ యూ. నేను ఆర్టీఓ డ్రైవర్ని, నా పేరు రాజు. మోరంచపల్లిలో కేసు రాశాడు ఆర్టీఓ సారు. అది ఆర్టీ ఆఫీస్ పెట్టే టైంలో అది ఆఫీస్ లోపల గేట్ ఓపెన్ ఉండడం వల్ల అలా సార్ కింద ఆ క్రమంలో నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల వెళ్ళే టైంలో భూపాలపల్లి నుంచి లారీ వస్తుంది. అది సడన్గా హార్వెస్ట్ తాకిచ్చి సార్ కూడా తాగడం వల్ల కింద పడి టైర్ల కింద వెళ్ళిపోయాడు. టైర్ల కింద తొక్కించడం జరిగినది. ఆపమని చెప్తున్నాం, హార్వెస్ట్కి ఆపమని చెప్తున్నాం, లారీకి ఆపుతాం చెప్తుండగా అదే క్రమంలో లారీ కిందికి ఎక్కి లారీ కింద పడడం వల్ల సారు స్పాట్గా టైర్లు ఎక్కిపోవడం జరిగింది.